బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం జరిగింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు అందింది. హైకోర్టు న్యాయవాది కృష్ణకాంత్ సీసీపీఏకు కంప్లైంట్ చేశారు. దీంతో సెలబ్రిటీలు 3 ఏళ్ల పాటు యాడ్స్ చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ విచారణలో మియాపూర్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పలు కంపెనీలపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు సినీ నటులు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ను గుర్తించారు. జంగిల్ రమ్మీ యాప్ ను రానా ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. అంతేకాదు A23 యాప్ కోసం విజయ్ దేవరకొండ, యోలో 247 యాప్ కోసం మంచు లక్ష్మి ప్రచారం చేశారని తెలిపారు. ఇక ముఖ్యంగా ఫెయిల్ ప్లే లైవ్ కోసం హీరోయిన్ ప్రణీత, జీత్ విన్ యాప్ కోసం నిధి అగర్వాల్ ప్రచారం చేసినట్లు గుర్తించారు. ఆంధ్ర 365 యాప్ కోసం యాంకర్ శ్యామల పనిచేసినట్లుగా నిర్ధారించారు. విబుక్ తాజ్ 77, ధనీబుక్, మామా 247, తెలుగు 365, S365, జై 365, పారీ మ్యాచ్ లాంటి యాప్ల కోసం రీతు చౌదరి, టేస్టీ తేజ, విష్ణుప్రియ, సన్నీ యాదవ్, హర్ష సాయి పనిచేశారని గుర్తించారు పోలీసులు.